హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు కూడా ఈజీ సింపుల్ హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. మా అమ్మని అయితే మేము చిన్న ఉన్నప్పటి నుండి ఈ కర్రీ చేసేది. ఇంట్లో అందరికి చాలా ఇష్టం అండి. ఒక విధంగా చెప్పాలంటే మా మమ్మీ స్పెషల్ రెసిపీ ఇది. తప్పకుండా మీకు పరిచయం చేయాలనిపించిందండి. అంటే చేదు ఉండదు, కాకరకాయ చాలా టేస్టీగా ఉంటది, చాలా చాలా బాగుంటదండి. మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇష్టం, ఇంట్లో అందరికి ఇష్టం అండి. చాలా సూపర్ గా ఉంటది. 1 వీక్ అయినా కూడా కర్రీ చెడిపోదు. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, బయట ఉన్నా కూడా చెడిపోదు. చాలా బాగుంటది, తప్పకుండా ట్రై చేయండి. నమస్తే అండి, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసుకున్నా. ముందైతే నేను ఒక పూర్తి గడ్డ వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా పొట్టు తీయకుండానే కచ్చపచ్చగా దంపుకోవాలండి. ఈరోజు మనకంతా రోల్తో పని. ఈ చిన్న రోల్ ఎలా ఉంది చెప్పండి? రోడ్ పైన సైడ్కి కనబడితే కొన్న చాలా రోజులు అవుతుందండి, 1-2 ఇయర్స్ అవుతుంది. స్టార్టింగ్ లో ఒకటి అంటే మనకు రెసిపీలో కూడా చూపించాను. చిన్న రోలు, చిన్న రోకలి ఎంత బాగుందో అసలు. ఇలా నిలబడి దంపుకోవడానికి వీలవుతుంది. ఏంటంటే వెల్లుల్లి కారం చేసుకుంటాం కదండి, అది కూడా సూపర్ గా చేసుకోవచ్చు. ఇదైతే కచ్చపచ్చగా దంపి పక్కన పెట్టాను. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అండి. కాకరకాయలు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ తొడుమలు భాగం తీసేసి లేతవి తీసుకున్నా అండి. ముదిరిన అయినా కూడా విత్తనాలు తీయాల్సిన పని లేదు. విత్తనాలు తీయకుండా ఇలాగే డైరెక్ట్ గా వేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ కాయ వేసి కూడా దంపుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా ముక్కలు చేస్తే త్వరగా, ఇలా చిన్న ముక్కలు చేస్తే త్వరగా మెదుగుతుంది అని చెప్పి నేను ముక్కలు చేశానండి. ఇలా రోట్లో దంపుతేనే బాగుంటది. లేదు అంటే మనకు చాపర్ ఉంటది కదండి, దాంతో చాప్ చేసుకున్నా పర్లేదు. కాకపోతే ఏంటంటే రోట్లోనే బాగుంటది. కచ్చపచ్చగా ఇలా దంపుకోవాలి. దంపుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం పసుపు కూడా వేద్దాం. లైట్ గా పసుపు వేయాలి. ఇది కూడా చిన్న బౌల్లోకి తీసుకున్నాను. చూసారా, పూర్తిగా మెదగలేదు. ఇలా కచ్చపచ్చగా దంపుకోవాలి. బౌల్లో వేసేస్తున్నా. ఇవన్నీ అలాగే దంపిన తర్వాత చూడండి, ఇలాగే అన్ని దంపి పెట్టుకున్నాక మిగతాయి చూద్దామండి. అంతా అయిపోయిందండి దంపడము. ఇది దంపుతుంటే కొంచెం నురుగు నురుగు వస్తుందండి. ఆ నురుగు చూసి కాకరకాయలు బాగాలేవేమో అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ సైజు ఆనియన్ తీసుకున్నాను. ఇవి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి కూడా దంపుకోవాలండి, కొంచెం కచ్చపచ్చగా దంపుకోవాలి. చిన్న ముక్కలు తరిగేసుకున్నా పర్లేదండి, కానీ దంపితే త్వరగా వేగుతాయి. చేదైతే అస్సలు ఉండదు. ఈ కర్రీ తిన్న వాళ్ళు ఏమంటారంటే, అసలు ఇది కాకరకాయనేనా అని అంటారండి, అంత బాగుంటది. చిన్నగా కాదండి, కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేస్తున్నాను. ఇది కూడా కచ్చపచ్చగా దంపుకోవాలి. కొంచెం ఇవి ట్రాన్స్పరెంట్ అయి నలిగినట్టు అయితే సరిపోతుందండి. ఏం లేదు, కాకరకాయతో పాటు ఇది త్వరగా వేగడం కోసం మనం దీన్ని కొంచెము దంపేసుకున్నాము. ఇప్పుడు ఈ కాకరకాయ ఉన్న ఉల్లిపాయలన్నీ మంచిగా ఇలా మసాజ్ చేసినట్టు కలపాలండి. మనం ఇలా అంటూ ఉంటే నీరు వచ్చేస్తుంది ఇందులో.
మీరు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా గట్టిగా నలిపేసినా సరిపోతుందండి. ఇది పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఫ్లేమ్ అయితే హైలో పెట్టాను. నేను కాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నా. ఐరన్ కడాయిలో ఇది మంచిగా అవుతుంది. ఏ ఐరన్ కడాయి అయినా పర్లేదు, కొంచెం మందంగా ఉండేది తీసుకోండి. ఐరన్ కడాయి లేకుండా నార్మల్ కడాయి ఏదైనా పర్లేదు, వెడల్పాటి గిన్నె అయినా పర్లేదు, కానీ మందంగా ఉండాలి. నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇవి ఒక పావు కేజీ కాకరకాయలండి. చాలా సింపుల్, మీరే ఆశ్చర్యపడతారు ఇంత ఈజీనా ఈ రెసిపీ అని. అంటే కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీ చూసిండ్రనుకో, అబ్బా నేను చేస్తాను, నేను నేర్చుకుంటా అని చెప్పి ముందుకు వచ్చేస్తారు. కానీ ఎవరు వేసినా కూడా కుదిరి తీరాల్సిందే అండి, అంత సూపర్ గా ఉంటది. కొంచెం పసుపు వేస్తున్నా నూనెలో. కొంచెం లైట్ గా వేడి కాగానే పసుపు వేసుకోవాలి. నూనె ఎక్కువ వేడైంది అనుకోండి పసుపు మాడిపోతుంది. కాబట్టి లైట్ గా వేడి కాగానే పసుపు వేసేసి, కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఈ రెసిపీకి అంటే ఈ కర్రీకి సూపర్ గా ఉంటది. ఇందులో ఆవాలు జీలకర్ర ఏం అక్కర్లేదండి. ఇప్పుడు ఈ కాకరకాయను ఇలా రసం పిండేసి ఇందులో వేసేసుకోవడం. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా మమ్మీ నూరు కడిగేది కర్రీ చేసి పెట్టమని చెప్పి. అప్పుడు ఇంకా ఎక్కువ నల్ల కాకరకాయలు ఎక్కువ దొరికాయండి మా వైపు. ఇవి తెల్లవి దొరుకుతాయి, ఇప్పటికి కూడా నల్లవి కూడా దొరుకుతున్నాయి. కానీ అవి చిట్టి కాకరకాయలు ఉంటాయి కదండి నల్లవి, వాటితో చేసేది అమ్మ ఎక్కువ. ఇవి మీరు ఏ కాకరకాయ అయినా పర్లేదు. కొంతమంది చెప్తున్నారు ఆంటీ మా వైపు తెల్లవి దొరకవు అని చెప్పి. మీకు ఏ కాకరకాయలు అందుబాటులో ఉంటే అవి తీసుకొని ఈ పద్ధతిలో ట్రై చేయండి, సూపర్ గా ఉంటది. ఈ చేదంతా తీసిన తర్వాత ఏం లాభం అని మీకు అనిపించవచ్చు, కానీ వేగడానికి ఎక్కువ టైం పడుతుందండి. పిల్లలకు తినని వాళ్లకు మనము ఈ రెసిపీ అలవాటు చేయాలంటే కొన్ని ఇట్లాంటి టిప్స్ పాటించి చేదు కూరలు కూడా అలవాటు చేయాలి. మా అమ్మనైతే ఈ పద్ధతి ఈ కర్రీ తోటే నాకు కాకరకాయ అలవాటు చేసిందండి. ఎంత వచ్చింది చూడండి రసం, ఇదంతా చేదే. ఈ కాకరకాయ అంతా నేను వెడల్పుగా స్ప్రెడ్ చేసినాను. కొంచెము షుగర్ వేసుకోవాలి, అంటే షుగర్ టేస్ట్ రాకుండా తీయదనం రాకుండా ఉండే విధంగా షుగర్ వేసుకోవాలి. నేనైతే ఒక పావు టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ, పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసిన. ఇది తీయదనం ఉండదు. ఇలా కలర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత కడాయికి కలర్ స్టార్ట్ అయిందంటే కడాయి కతుకుతూ ఉంటది. కొంచెం ఇలా గిరినట్టు అంటూ కలపాలండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి. నేనైతే పూర్తిగా ఒక గడ్డ మొత్తం వేసాను. పొట్టు తీయకుండా దంపి వేసుకోవాలి. మీకు పొట్టు ఇష్టం లేకుంటే తీసేసి దంపి వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నా. ఉప్పు మాత్రం చూసి జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే మనం కాకరకాయలు దంపేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి కొంచెమే పడుతుంది, మరీ ఎక్కువ వేయద్దండి. అదేవిధంగా రుచికి సరిపడా కారం, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. 1 టీ స్పూన్ వేస్తున్నా. కొంచెము ఎక్కువ పడుతుందండి. ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చి ధనియాల పొడి. ఇప్పుడు మంచిగా అంతా కలిపేసుకోవాలి. అయితే మనము అప్పటిదప్పుడు తినేది ఉంటే, అంటే ఈ రోజే తినేది ఉంటే ఇలా లైట్ కలర్ లోనే దింపేసుకోవాలండి. ఎక్కువ రోజులు అంటే రేపు ఎల్లుండి వరకు ఒకటేసారి చేసి పెట్టేసుకుందాము అని అనుకున్నారు అనుకోండి,
ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రోజు తినడానికి ఇలా ఉంటే సరిపోతుంది. రేపు ఎల్లుండి తినాలి అనుకుంటే మాత్రం ఇంకా కలర్ రావాలి. ఈ మసాలాలు వేసినవి వేగగానే మనం స్టవ్ ఆఫ్ చేయడమే. మంచి స్మెల్ వస్తుందండి, వేగిన వాసన, కమ్మటి వాసన వస్తుంది. రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీంట్లో కొత్తిమీర కానీ ఇంకేది అవసరం లేదండి. ఓన్లీ వెల్లుల్లిపాయ కరివేపాకుతోటే రుచి అండి. సూపర్ గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ కుకింగ్ అండి.